జీవన తరంగాలు పార్ట్ 27. బోట్స్వానాలో ఉద్యోగం కాంట్రాక్టు 3 సంవత్సరాలు. వాళ్ళు కావాలి అనుకుంటే రెన్యువల్ చేయొచ్చు. సహజంగా వాళ్ళు ఇచ్చినంతకాలం అందరూ చేయాలని అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేదార్ వివాహం నిమిత్తం 1 ఏడాది అవగానే ఇండియా రావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గతంలో ఎప్పుడో హెచ్ఎంటీ బేరింగ్స్లో పనిచేసినప్పుడు రాములు గారు నా చేయి చూసి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి ఆయన్ని మళ్ళీ కలిశాను. ఈ మాట ఆసక్తి ఏమిటంటే బోట్స్వానాలో ఎన్ని సంవత్సరాలు ఉంటాను అని. అదే అడిగితే మళ్ళీ చేయి చూసి ఆయన 7.5 సంవత్సరాలు అన్నాడు. కాంట్రాక్ట్ 3 ఏళ్ళకి ఒక మాట, 7.5 ఎలాగా అన్నాను. అదంతా నాకు తెలియదు సార్, 7.5 కనపడుతోంది అన్నాడు. నేను అడగకుండా ఇంకోటి చెప్పాడు. మీకు 72వ సంవత్సరంలో ఒక స్ట్రోక్, అప్పుడు అందరూ అయిపోతుంది అనుకుంటారు, కానీ అవదు. 74లో మళ్ళీ స్ట్రోక్, అప్పుడు అయిపోతుంది అన్నాడు. అప్పటికి చాలా కాలం ఉంది కాబట్టి అంతగా ఆలోచించలేదు. అది ఎవరితో కూడా చెప్పలేదు. బోట్స్వానాలో సాయి సెంటర్ని నండూరి సత్యనారాయణ గారు ఇనిషియేటివ్ తీసుకుని కట్టించారు. ఆయనకి అక్కడ వ్యాపారం ఉంది. హిందూ టెంపుల్ పూజారిగా చేసే సుబ్రహ్మణ్యన్ మామీ కూడా చాలా సాయి భక్తులు. ఆ సెంటర్ మేనేజ్మెంట్ని ఒక కమిటీ చూసుకునేది. అందులో మామీ, గంగప్ప గారు యూనివర్సిటీలో నాకు లెక్చర్స్ రావడానికి కారకులు. ఆయన డిపార్ట్మెంట్లోనే నేను లెక్చర్స్ ఇచ్చేవాడిని, ఆయన కూడా ఉండేవారు. గంగప్ప గారి స్వగ్రామం పుట్టపర్తి, బాబాకి బాగా భక్తులు. బోట్స్వానా వెళ్ళగానే యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి అవకాశం కల్పించడంలో గంగప్ప గారి సహాయం, వారింట్లో భజనలు, భోజనాలు, ఆయన భార్య పద్మగారి ఆతిథ్యం మరువలేనివి. గవర్నమెంట్లో మొదట 3 సంవత్సరాలు, తర్వాత 1 సంవత్సరం, మళ్ళీ 3 సంవత్సరాలు కాంట్రాక్ట్స్ ఇచ్చారు. ఆఖరి 3 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ చాలా ఎక్కువ. అన్ని స్కూల్స్కి ఫండ్స్ మేనేజ్మెంట్తో పాటు చాలా ముఖ్యమైనది సరైన సమయంలో టెండర్లు పిలిచి లోయెస్ట్ బిడ్డర్ని నిర్ణయించి అన్ని స్కూల్స్కి పుస్తకాలు అందేలా చూడాలి. చాలా పెద్ద పని. లోయెస్ట్ అంటే అంత సింపుల్ కాదు. ఏరియా వైజు, బుక్స్ వైజు అనేక కాంబినేషన్లు. గతంలో అవినీతి జరిగిందని నాకు పనిలో సహాయం చేసిన అఫెన్స్ అనే అతను అయిపోయిన తర్వాత చెప్పాడు. నేనుండగా 2 మాటలు పుస్తకాలు కొనడం జరిగింది. 2 సంవత్సరాలు కూడా ఆఖరిన ఏ స్కూల్కి ఎవరు ఎన్ని పంపించారో లిస్టు పెడితే ఆ మినిస్ట్రీ చీఫ్ తంబూలా అతను చూసి వండర్ఫుల్ జాబ్ అని ఆనందపడ్డాడు. అన్ని స్కూళ్ళకి సకాలంలో పుస్తకాలు అందడం చాలా ముఖ్యం వాళ్ళకి. నేను హెబ్రోనీలో ఉండగా జరిగిన చిన్న సంఘటన చెప్పాలి. అంతకి 2 రోజుల క్రితం మా ఆవిడని వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోకపోతే ఇండియా ఫ్లైట్ ఎక్కించాను. ఎవరింటికో వెళ్ళి ఇంటికి చేరేటప్పటికి రాత్రి 8 అయింది. ఊరంతా ఉన్న ఫ్లాట్స్ సముదాయాల్లో కొన్ని ఫ్లాట్స్ తీసుకుని మాకు గవర్నమెంట్ ఇచ్చేది. నాకు విలేజ్ అనే చోట ఒక మాల్కి ఎదురుగా ఉన్న వాటిలో 2nd ఫ్లోర్లో ఇచ్చారు. మా కింద ఫ్లాట్లో ఎవరో లోకల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్లాట్ గుమ్మం ముందు నుంచే మేము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళేవాళ్ళం. ఆ వేళ రాత్రి కారు రోజు పార్క్ చేసే చోట పార్క్ చేసి కారు దిగాను. ఒక అతను లోకల్ పోలీస్ డ్రెస్లో ఉన్నాడు. హలో అన్నాడు భుజం మీద చెయ్యి వేసి. హలో అన్నాను. ఏమిటా అన్నట్టు చూస్తూ. నీ భార్య ఎక్కడా అన్నాడు ఇంగ్లీష్లో. ఇండియా వెళ్ళింది అన్న. నడవండి మీ ఫ్లాట్కి పెడదాం అన్నాడు. నాకు అర్థం కాలేదు. వీడితో ఆర్గ్యుమెంట్ ఎందుకని పైకి తీసుకువెళ్ళాను. ఫ్లాట్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి కిచెను, ముందు హాలు, తర్వాత లెఫ్ట్కి ఒక బెడ్రూము, ఇంకా ముందుకు ఇంకో బెడ్రూము. వెనక్కి వచ్చి హాల్ అంతా చూశాడు. ఒక బెడ్రూమ్ని మేము పూజా రూమ్ కింద వాడుతున్నాం. ముందు అందులో చూశాడు. తర్వాత పెద్ద బెడ్రూము, అక్కడ మంచం కింద చూశాడు. హాల్లోకి వచ్చి కూర్చుని ఎవరికో ఫోన్ చేశాడు. 1 నిమిషానికి మా కింద ఫ్లాట్ ఆవిడ వచ్చింది. నేను విష్ చేసి కూర్చోమన్నాను. అసలు విషయం ఏమిటి చెప్పండి అన్నాను. మీరు రోజు భార్యని కొడుతున్నారట కదా, కింద ఫ్లాట్లోకి శబ్దాలు వస్తున్నాయట. 2 రోజుల నుంచి ఆవిడ కనపట్లేదు.
మీరు ఆవిడని బంధించి హింసిస్తున్నారని అంటోంది ఈవిడ అన్నాడు. నేను గట్టిగా నవ్వి, అలా ఎందుకు అనుకున్నారు అన్నాను. తల నేలకేసి కొడుతున్న గట్టి శబ్దం కూడా అప్పుడప్పుడు వినపడుతోంది అంది ఆవిడ. అతన్ని పూజాగదికి తీసుకెళ్ళి కొబ్బరికాయ చూపించి అది నేల మీద కొడితే కింద శబ్దం అలాగే వినపడుతుంది అన్నాను. లోపల పెద్ద బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక పెద్ద డెకరేటివ్ హార్డ్ బాల్ ఉంది. పేపర్ వెయిట్ కంటే పెద్దది. అది అస్తమానం కిందకి దొర్లి శబ్దం చేసేది. దానిని కూడా దొర్లించి చూపించాను. కాసేపు కూర్చుని సారీ చెప్పి వెళ్ళిపోయాడు. దీనికి అసలు కారణం అక్కడ పెళ్లి చేసుకోకపోయినా మగాళ్ళకి విపరీతమైన అసూయ. పార్ట్నర్ మీద ఏమాత్రం అనుమానం వచ్చినా మా కింద ఫ్లాట్ ఆవిడ ఊహించినవన్నీ జరగడం నేను కళ్ళారా చూశాను. ఇంకో సంఘటన మర్చిపోలేనిది. ఆ వేళ ఆదివారం పొద్దుటే బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నాను. విలేజ్ ఫ్లాట్స్ దాటిన తర్వాత లెఫ్ట్కి తిరిగి కొంచెం ముందుకు వెళ్ళి మా ఇంటికి వెళ్ళే లేన్లోకి రైట్ తీసుకోబోతుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక కారు చాలా స్పీడ్గా వచ్చి ఇంచుమించు నా కార్ని టచ్ చేయబోయి స్పీడ్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళి దేనినో గుద్ది సినిమాలోలాగా ఎగిరి పక్కన ఉన్న డ్రైన్లో పడింది. అందులో ఉన్న వాళ్ళు డెఫినెట్గా చనిపోయి ఉంటారనిపించింది. ఆ క్షణంలో ముందు మన కారుకి తగలలేదు, వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఆలోచన ప్రాసెస్ లేకుండానే ఆగి కారుతో అక్కడికి వెళ్ళి చూస్తే కొద్దిగా నుదుటి మీద రక్తంతో ఒకతను కారు నుంచి బయటికి వస్తుంటే అతనికి చేయి ఇచ్చి కారులో కూర్చోబెట్టుకుని మెరీనా హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చి దగ్గరలో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆలోచనలు మనం తెచ్చుకోం, అవే వస్తాయి అన్నదానికి, చేసే పనులకి నక్షత్రాలకి ఉన్న సంబంధం ముందు ముందు వివరించినప్పుడు ఉదాహరణ కోసం చెప్పాను. అంత పెద్ద ప్రమాదంలో అతగాడు కొద్దిపాటి దెబ్బతో బయటపడడం చాలా ఆశ్చర్యం కలిగించడమే కాకుండా తర్వాత కేసు తలనొప్పి లేకుండా సహాయపడింది. ఆధ్యాత్మిక విషయాలు చెప్పే ముందు కాంట్రాక్ట్ మూసి వచ్చే ముందు జరిగిన ఒక విషయం చెప్పాలి. కాంట్రాక్ట్ పీరియడ్లో 2 నెలలు అమెరికా వెళ్ళి రావడం వల్ల అవి కూడా లెక్క పెట్టుకుని నా కాంట్రాక్ట్ జూలై 4 ముగుస్తుంది అనుకుని వాళ్ళకి లెటర్ అలా ఇచ్చి టెర్మినల్ బెనిఫిట్స్ సెట్ చేయమన్నాను. ఇండియాలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి దాకా అయితే అక్కడ జూలై నుండి ప్రారంభమై జూన్తో ముగుస్తుంది. నేను పెన్షన్లో ఉన్నప్పుడు శాలరీ సెక్షన్లో ఆల్ఫ్రెడ్ అని శ్రీలంకన్ తమిళ్ ఇన్ఛార్జిగా ఉండేవాడు. అతను నేను ఒక మాట డిస్కస్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ జూన్లో ముగిస్తే ఇన్కమ్ ట్యాక్స్కి చాలా పోతుంది. ఎందుకంటే సంవత్సరం అంతా వచ్చిన ఆదాయం మొత్తానికి టెర్మినల్ బెనిఫిట్స్లో పెద్ద మొత్తం చేరితే చాలా ఎక్కువ శాతం ట్యాక్స్ పోతుంది. అదే సంవత్సర ప్రారంభంలో తీసుకుంటే కొత్త సంవత్సరంలో కాబట్టి కొంత భాగానికి ఎగ్జంప్షన్ వచ్చి తక్కువ రేటు పడుతుంది. నా లెక్క ప్రకారం జూలై 4 వచ్చింది కాబట్టి దాని ప్రకారం ఎక్కువ ట్యాక్స్ కింద పోదు అని అనుకున్నాను. ఒకప్పుడు నేను హెడ్గా ఉన్న పెన్షన్ సెక్షన్లోనే టెర్మినల్ బెనిఫిట్ పేమెంట్ కాబట్టి అది వాళ్లే ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకో లోకల్ ఆఫీసర్ ఉన్నాడు అక్కడ. ఏ స్టేజ్లో ఉందో కనుక్కుందామని నేను వెళ్ళి అడిగితే జూన్ 24కి కాంట్రాక్ట్ అయిపోతుందని వాళ్ళు లెక్కగట్టి చాలా మొత్తం ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నట్టు తెలిసింది. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళ లెక్క ప్రకారం కూడా 24 జూన్తో అయిపోతుంది అన్నారు. చాలా మొత్తం పోతుందని అనుకున్నప్పుడు చిన్న ఆలోచన వచ్చింది. మా డిపార్ట్మెంట్ చీఫ్ తంబూలా అతని దగ్గరికి వెళ్ళి చిన్న హెల్ప్ కావాలన్నాను. ఏమిటది అన్నాడు. నా సర్వీసెస్ ఇంకా కొద్ది రోజులు అంటే జూలై 4 దాకా మీకు అవసరం ఉంది అని అడ్మినిస్ట్రేషన్కి ఒక లెటర్ ఇవ్వాలన్నాడు. తప్పకుండా ఇస్తాను, మీకు ఎలా కావాలో అలా రాసి పట్టుకునండి, నేను సంతకం చేస్తాను అన్నాడు. ఆ లెటర్ పట్టుకుని వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఇచ్చేశాను. 4 రోజుల తర్వాత పెన్షన్ సెక్షన్కి వెళ్ళాను. నా దగ్గర పనిచేసిన మోలో శివ అన్న అమ్మాయిని అడిగితే ఆవిడ చూపించిన దాని ప్రకారం 10 రోజుల జీతం ఎక్కువ చేశారు, కానీ ట్యాక్స్ అమౌంట్ అలాగే ఉంచేశారు. అప్పుడు అనుకున్నాను వాళ్ళకి ట్యాక్స్ రూల్స్ అర్థం కాలేదని. ఆ సెక్షన్ ఇన్ఛార్జిని చేసిన క్యాలిక్యులేషన్స్ శాలరీ హెడ్ ఆల్ఫ్రెడ్కి చూపించమన్నాను. ఆల్ఫ్రెడ్ వాళ్ళకి వివరిస్తే దాన్ని సరిచేసి కరెక్ట్ మొత్తానికి చెక్కు రాశారు. ఆ సెక్షన్లో ఒక అమ్మాయి, నువ్వేదో చేసావు, చీటింగ్ చేశావా అంది. లేదు, ట్యాక్స్ ప్లానింగ్ చేశాను అని జరిగింది చెప్పాను.
ఆ 10 రోజులు ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మిస్టర్ అఫెన్స్తో సహా ఒకళ్ళిద్దరికి కంప్యూటర్ ఎలా వాడుకోవచ్చో వివరించాను. కాంట్రాక్ట్ ముగుస్తుంది అనగా నేను మా ఆవిడ కలిసి కేప్ టౌను, చూబే నేషనల్ పార్కు, విక్టోరియా ఫాల్స్ అన్నీ చూసి వచ్చాం. నా మిత్రుడు నటరాజు టాంజానియాలో 10 ఏళ్ళు పైగా పనిచేసి ఇండియా వచ్చేసాడు. ఇండియా తిరిగి వస్తూ లండన్ మీదుగా వచ్చి అక్కడ బ్రేక్ చేసి యూరోప్ అంతా తిరిగి వచ్చాడు. నేను బోట్స్వానా నుంచి వచ్చేస్తున్నానని తెలిసి నాకు అదే సలహా ఇచ్చాడు, తనలాగే యూరోప్ వెళ్ళి రమ్మని. ఆ సలహా బాగా పనిచేసింది. తిరిగి వచ్చే ముందు అన్ని ఎంబసీలు తిరిగి వీసాలు తీసుకున్నాను. స్కాట్లాండ్లో మా తమ్ముడు కూతురు బిందు దగ్గర 4 రోజులుండి లండన్ అంతా చూసాం. బిందు ఒక బస్సులో యూరోప్ ట్రిప్ ఏర్పాటు చేసింది. ఆ బస్సులో ప్యారిస్, బ్రజిల్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ అన్నీ తిరిగాం. ఏ దేశం వెళ్ళినా రాత్రి హోటల్లో రూమ్ ఇచ్చి గుజరాతీ రెస్టారెంట్కి భోజనాలకి తీసుకువెళ్ళేవాడు ఆర్గనైజర్. గుజరాతీ రెస్టారెంట్స్ లేని దేశం లేదు. బోట్స్వానాలో గడిపిన 7.5 సంవత్సరాలు ఆర్థిక పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రాముఖ్యం సంతరించుకుంది. హెచ్ఎంటీ బేరింగ్స్లో రాములు గారు నా చేయి చూసి చెప్పిన విషయాలు చాలా ఖచ్చితంగా జరిగాయి. బోట్స్వానాలో 7.5 సంవత్సరాలు ఉంటానన్నాడు. నేను ఫిబ్రవరి 9, 1998 వెళితే అక్కడ నుంచి వచ్చిన రోజు జూలై 9, 2005. సరిగ్గా 7.5 సంవత్సరాలు టు ది డేట్ అన్నమాట. ఆయన ఇంకో విషయం కూడా చెప్పిన సంగతి అదే 72వ ఏట స్ట్రోకు, 74వ ఏట పూర్తిగా అయిపోవడం. ఈ రెండు భౌతికంగా నిజం కాలేదు, కానీ ఆధ్యాత్మికంగా జరిగాయా లేదా అన్నది మీరు అన్ని తరంగాలు అయిన తర్వాత ఊహించవచ్చు.